విలియం కోల్గేట్ ఎంతమంది తెలుసు చేతులు? సాధారణంగా చాలా మంది తెలుసు, చాలా మంది తెలియదు, చదువుకున్న వాళ్ళకి చదువుకునే వాళ్ళకి కూడా. ఈ విలియం కోల్గేట్ కూడా బుద్ధి లేని వాడిగా ఉండేవాడు. ఎలా అంటే దేవుడి సన్నిధికి వెళ్ళేవాడు, వాక్యాన్ని వినేవాడు, కానీ వెళ్ళి వచ్చేసేవాడు. ఎలా పాటించాలో తెలియదు అతనికి. అయితే దైవ సేవకుడు అతని గమనించి, విలియం గారు ప్రైజ్ లార్డ్ అయ్యారు, ఏంటంటే మీ జీవితంలో ఏదో తెలియని కలత, ఏదో వెలితి మీ జీవితంలో నాకు కనిపిస్తా ఉంది. ఏమైందంటే, అయ్యా నేను ఇలా వ్యాపారం చేస్తానయ్యా, అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదని చెప్పాడు. సేవకుడు విలియం కోల్గేట్ కి కొన్ని మాటలు చెప్తాడు. నేను మీకు 3 విషయాలు చెప్తాను, ఈ 3 విషయాలు నా వైపు చూడమందు. ఈ 3 విషయాలు మీరు బహు జాగ్రత్తగా పాటించండి, మీ జీవితంలో, మీ వ్యాపారంలో అభివృద్ధి, ఆశీర్వాదం చూస్తాడని విలియం కోల్గేట్ చెప్పాను. అయ్యా చెప్పండి అయ్యా. మొదటిది ఏంటి అంటే, ఎర్లీ మార్నింగ్ 1 hour ప్రే. మీరు వచ్చి లేవగానే దేవుడికి 1 గంట ఈ సమయాన్ని ఇచ్చేయండి, ప్రార్థన చేసుకోండి. ఆ ప్రార్థనలు మీకున్న నష్టాలు, కష్టాలు, వ్యాధులు, ఇరుకులు, ఇబ్బందులు, లేదా మీరు ఏమైనా దేవుడితో మాట్లాడాలనుకుంటున్నారు, ఆ గంట దేవుడితో మాట్లాడేనా? సరేనయ్యా. అలా రోజుకి 3 మార్లు చేయండి. రెండో పాయింట్ ఏంటి చెప్పండి పాస్టర్ గారు? బైబిల్ రీడింగ్ అండ్ అగ్రీయింగ్ వెర్సెస్. బైబిల్ చదవాలా, బైబిల్ని ధ్యానించి ఆ వాక్యం ద్వారా దేవుడి మీతో మాట్లాడతాడు, ఎలా చేయాలా చేయని. అప్పుడు ఆ వాక్యాన్ని మీరు అంగీకరించాలన్నాడు. అయ్యా తప్పకుండా అయ్యా, ప్రతిరోజు బైబిల్ చదవండి విలియం గారు అంటే. తప్పకుండా పాస్టర్ గారు. మూడోది ఏంటి చెప్పండి పాస్టర్ గారు? ఈ 2 చేసిన మీరు, మూడోది ఏంటంటే, మీ జీవితంలో ఆశీర్వాదం వస్తుంది కదా, మీ వ్యాపారంలో అభివృద్ధి చూస్తారు కదా, దేవుడికి దశమ భాగం ఇవ్వండి. దేవుడికి దశమ భాగం ఏంటయ్యా? టైత్. ఏంటి? వాట్ ఐ హావ్ టు గివ్ టు గాడ్. నేను దేవుడికి ఏమి ఇవ్వాలని అడిగినప్పుడు, మీరు బ్రతుకుతున్నారే, మీరు నడుస్తున్నారే, మీరు సైకిల్ తొక్కుని వ్యాపారం చేస్తున్నారే, తింటున్నారే, తిన్నది అరుగుతుంది, మంచి నిద్ర పడుతుంది, దేవుడు మళ్ళీ వేకునే మిమ్మల్ని సజీవులుగా లేపుతున్నాడే. ఎంతో మంది చనిపోతున్న ఈ లోకంలో, నిద్ర నుంచి లేవలేని వారి లోకంలో దేవుడు మిమ్మల్ని సజీవుగా లేపుతున్నాడే. దేవుడికి ఇవ్వాల్సింది ఎవరా అని అనగానే, తప్పకుండా పాస్టర్ గారు ఇది మీరు చేయవలసిన పని. తప్పకుండా పాస్టర్ గారు, నాకు వచ్చిన రాబడంతలో 10 మంది దేవుడికి ఇస్తారని చెప్పి ఈ 3 ఫార్ములాస్ ఎప్పుడైతే పాస్టర్ గారు విలియం కోల్గేట్ కి చెప్పాడో, తన జీవితంలో అవి అలవాటుగా చేసుకున్నాడు. తన జీవితంలో ఆశీర్వాదం చూశాడు. హల్లెలూయా. తన వ్యాపారంలో అభివృద్ధి చూశాడు. అరే ఏ స్టిక్స్ అమ్ముకునే అతను, కోల్గేట్ స్టిక్స్ అమ్ముకునే అతను కోల్గేట్ పౌడర్ అమ్మడం మొదలు పెట్టాడు. కోల్గేట్ పౌడర్ కంటే ముందు కోల్గేట్ సోప్స్ అమ్మేవాడు. కోల్గేట్ సోప్స్ నుంచి కోల్గేట్ పౌడర్, కోల్గేట్ పౌడర్ నుంచి కోల్గేట్ టూత్ పేస్ట్. ఇప్పుడు మీరు అమెరికాలో వెళ్తే ఒక నది పక్కన ఒక క్లాక్ ఉంటది, ఆ క్లాక్ కింద కోల్గేట్ అని ఉంటది. కోల్గేట్ కంపెనీ వారు నిర్మించిన క్లాక్ అది దేనికి సాదృశ్యంగా నిర్మించిన విలియం కోల్గేట్ అంటే, దేవుడికి మీ సమయాన్ని ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని ప్రపంచంలో అందరు గుర్తించే వ్యక్తిగా ఉంచుతాడని ఆ క్లాక్ ని అక్కడ పెట్టాడు. హల్లెలూయా. ఆ విలియం కోల్గేట్ పెట్టిన ఆ క్లాక్ ఇప్పుడు అనేక కంపెనీల్లో, అనేక దేశాల్లో ప్రతి బ్రాంచ్ దగ్గర ఆ సమయం, దాని కింద ఒక గడియారం బొమ్మ, ఆ సమయం పనిచేస్తుంది. అది దాని కింద కోల్గేట్ అని ఉంటది. అంటే సేవకుడు చెప్పిన మాటలను విని గ్రహించి మనస్సు ఉంచుకొని తన జీవితంలో ఫలింప చేసుకున్నాడు. హల్లెలూయా. ప్రారంభించాడు. టూత్ పేస్ట్ కాస్త అలాగా ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందింది. 10% కాస్త 20% ఇవ్వడం మొదలు పెట్టాడు. ఇంకా అభివృద్ధి 30% ఇవ్వడం మొదలు పెట్టాడు. ఇంకా అభివృద్ధి 30% అంటే ఏంటి? 30వ భాగం తన వచ్చిన రాబడులు దేవుడికి ఇవ్వడం మొదలు పెట్టాడు. 70% అతను ఉంచుకునేవాడు. దేవుడి వాక్యం ఏం చెప్తుంది? 10వ భాగం ఇవ్వండి చాలు అన్నారు. కానీ విలియం కోల్గేట్ అలాగే 10వ భాగం ఇస్తేనే దేవుడు నన్ను అంచెలంచెలుగా ఎదిగిస్తున్నాడే అని చెప్పి 20, 30, 90% వరకు మొదలు పెట్టాడు. ఇప్పటికీ ఆ 90% కంటిన్యూ చేస్తున్నాడు అతను లేనప్పటికీ కూడా. హల్లెలూయా. 90% మొదలు పెట్టాడు, 10% అతను ఉంచుకున్నాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యాపారస్తుడయ్యాడు. ఈవెన్ 10% అతను ఉంచుకున్నా కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యాపారస్తుడయ్యాడు. దేవుడికి ఇస్తే, మన దగ్గర ఉన్నది దేవుడికి మనమిస్తే, మన దగ్గర లేనిది దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. నీ దగ్గర శాంతి ఉండదు, నీ దగ్గర ఉన్నది దేవుడికి ఏం కావాలో అది ఇచ్చే, ఆ శాంతి నీకు తండోపతండాలుగా ఇస్తాడు. నీ దగ్గర సమాధానం ఉండదు, నీ దగ్గర ఉన్నది ఏదో ఒకటి దేవుడికి ఇచ్చే, సమాధానం నీకు తండోపతండాలుగా ఇస్తాడు. నీ దగ్గర జ్ఞానము లేదు, నీ దగ్గర తెలివి లేదు, నీ దగ్గర ఆలోచన లేదు, కుటుంబాన్ని కట్టుకునే స్థిరత్వం నీకు లేదు, కుటుంబాన్ని రన్ చేసే విధానం నీకు తెలియదు. దేవుడికి ఏదో ఒకటి నీ దగ్గర నుంచి ఇచ్చే. వీరికి కలిగిన హృదయం నీకు ఇష్టమైన బలియాగం అని దేవుడు చెప్పి ఉన్నాడు కదా. ఆ వీరికి కలిగిన హృదయాన్ని దేవుడికి బలియాగముగా ఎప్పుడైతే నువ్వు ఇస్తావో, నీ దగ్గర లేనిది దేవుడు నీకు తండోపతండాలుగా ఇవ్వడం మొదలు పెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా.
అలా చేసిన విలియం కోల్గేట్ ఇప్పుడు ప్రఖ్యాతగాంచిన వ్యాపారస్తుడు, ప్రపంచాన్ని వెళ్తున్నాడు. హల్లెలూయా. కోల్గేట్ వాడేవారు అంటారు, కోల్గేట్ టూత్ పేస్ట్ అంట, కాస్త కోల్గేట్ మ్యాక్స్ ప్రెస్, కోల్గేట్ సాల్ట్, కోల్గేట్ సాల్ట్, ఇలా చాలా 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 అయిపోయింది. అభివృద్ధి అతని జీవితంలో చేశాడు. కాబట్టి నా దేవుని ప్రియ సంగమా, ఇక్కడ నుంచో నేను చెప్పిన మాటలు ఏంటి అంటే, దేవుని మాట మనం వినాలి. బుద్ధి లేని వారుగా కాకుండా బుద్ధిమంతులమై ఉన్న మనము బుద్ధి గల మార్గంలో